కోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయెనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయెనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. యేసయ్యా ఏమని వివరింతును, ఏమని వివరింతును. యేసయ్యా ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ
ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము 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 ఏమని వివరింతును 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 నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీలో నిలిచే భాగ్యాన్ని నీ సొత్తుగా నన్ను మార్చావు అయా. నీలో నిలిచే భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. నీ కృపలో నిలిచే భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించారు. నీ పరీక్షలో నిలిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారయ్యా. నీ రక్తం చేత మమ్మల్ని కడిగి అనాది ప్రణాళికల చేత మీరు మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకే స్తోత్రాలయ్యా. అయ్యా మా శ్రమలలో, మా బాధల్లో, మా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మీ కృప చూపిస్తూ నడిపిస్తున్నందుకే స్తోత్రాలయ్యా. అయ్యా నీలో నిలిచే భాగ్యాన్ని, నీలో ఫలించే భాగ్యాన్ని మీరు మాకు దయచేస్తున్న విధానం మనకి స్తోత్రాలు తనువా. అయ్యా నీ కృపతో మమ్మల్ని నిలబెడుతున్నందుకే స్తోత్రాలు తనువా. ఎవరు చూపించని నీ ప్రేమ, ఎవరు చూపించని మార్గాల్లో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తోత్రాలు తనువా. మునుపటి కంటే అధికమైన కృప చేతని మీరు మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకే స్తోత్రాలయ్యా. బలమైన నీ వాత్సల చేత, బలమైన నీ కృప చేతని మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం మనకి స్తోత్రాలు తెలియజేస్తున్నాము తనువా. ఈ ఆరాధన అంతటి తనువా నీ నామ మహిమకరంగా జరిగించేందుకే స్తోత్రాలు తెలియజేస్తున్నాము తనువా. ఈ సమయంలో వాక్య భాగాలు వెళుతుండగా మీరు నాతోను కూడిన ప్రజలతో మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనసును ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న దేవుని బిడ్డలైన వారందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గడిచిన దినాల్లో మనం యోధారాజుల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ సమయంలో యోధారాజుల గురించి 12వ రాజు అయిన ఆహాజు గురించి మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరం ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక
ఇజ్రాయెల్ రాజు ప్రవర్తించినట్లు ప్రవర్తించును. ఇక్కడ మనం చదువుకున్న మాటలో రాజైన ఆహాజు గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఈ ఆహాజు రాజు యూదా ప్రజల్ని ఏలన ఆరంభించినప్పుడు అతని వయసు ఏంటంటే 27 ఏండ్లు గలవాడే యూదా ప్రజల్ని పరిపాలిస్తున్నాడు. ఇతడు పరిపాలించిన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 16 సంవత్సరాలు యూదా ప్రజల్ని పరిపాలించినట్టుగా మనం చూడగలుగుతాం. అదే రీతిగా ఇతడు ఆహాజు అనగా ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు అనే అర్థమిచ్చే పేరును పెట్టుకున్నాడు. ఆహాజు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఇతడు మనం చూస్తే కనుక ఎలా ఉన్నాడు, ఇతని జీవితం ఎలా ఉంది, 16 సంవత్సరాలు యూదా ప్రజల్ని ఏలాడు. ఒక ఉన్నతమైనగా దేవుడు ఏర్పాట్లో ఉన్న సమాజంలో పుట్టినవాడు. పేరేమో దేవుడు మనతో ఉన్నాడు అనే పేరు. అదే రీతిగా ఇతడు ఎలా ఉన్నాడంటే తన జీవితం ఎలా ఉందంటే దుర్మార్గంతో పరిపాలించినట్టుగా మనం చూడగలుగుతాం. ఎలా ఉన్నాడు అంటే చరిత్ర ఏం చెప్తుందంటే మహా దుర్మార్గులతో పాటు ఒక్కడుగా ఎంచబడిన వ్యక్తిగా ఆహాజు ఉన్నాడు. పేరేమో గొప్ప, ఊరేమో దెబ్బ అన్నట్టుగా తన జీవితం పేరేమో గొప్పదిగా ఉంది, కానీ తను పరిపాలించిన పరిపాలన మాత్రం దుర్మార్గులతో పాటు తన జీవితాన్ని కొనసాగించినట్టుగా మనం చదవగలుగుతున్నాం. ఇతను మనం చూస్తే కనుక ఎలా ఉన్నాడని చూస్తే తన పితరుడైన దావీదు నడిచినట్టుగా దేవుని దృష్టికి ఎలా నడవలేదంట, యథార్థంగా నీతిగా నడవలేదు. ఎలా నడిచారంటే ఇజ్రాయెల్ రాజులు నడిచినట్టుగా దేవునికి అయిష్టమైన మార్గాల్లో నడిచిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. ఎలా ఉన్నాడంటే దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన వ్యక్తి. మొదటగా దేవుడు మనతో ఉన్నాడు అనే పేరు ఉంది, కానీ ఇతను మాత్రం ఎవరితో లేడంటే దేవునితో నడిచిన వ్యక్తి కాదు. దేవునికి సమాజంలో ఉన్నాడు, కానీ దేవునికి ఏర్పరచబడిన ఆ సంతతిలో ఉన్నాడు, కానీ దేవుని ఆరాధించే వంశంలో పుట్టాడు, కానీ యూదా వంశంలోనూ పుట్టాడు, కానీ ఇతడేమో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా లేడు. ఎలా ఉన్నాడంటే దేవుని మార్గాన్ని విడిచి నడిచిన వ్యక్తిగా మనము ఆహాజును మనం చూడగలుగుతాం. పరిపాలన దేవుడు ఇచ్చాడు, అధికారిని ఇచ్చాడు, ఆధిపత్యాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కానీ ఇతడైతే ఇచ్చిన దేవుని మరిచిపోయి తన ఇష్టమైన మార్గాన్ని కొనసాగించిన వ్యక్తిగా ఉన్నాడు. ఇతడు పుట్టిన వంశమేమో గోత్రమేమో యోధా గోత్రంలో పుట్టాడు. ఎవరు గోత్రం పుట్టాడంటే దావీదు వంశంలో పుట్టాడు, కానీ ఇతడు మాత్రం ఏం లేదంటే దావీదులో ఉన్న లక్షణాల్లో ఒక్కడు కూడా ఆహాజులో కనిపించింది. అందుకనే మొదటిగా ఈ ఆహాజు గురించి రాయబడిన మానంటే తన పితరుడైన దావీదు నడిచినట్టుగా అనే మాట రాయబడింది. దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు, దావీదు ఎలాగైతే దేవుని యందు నీతిగా ప్రవర్తించాడో అలాగ ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక అనే మాట రాయబడింది. అంటే తన పితరుడు నడిచాడు, దావీదు నడిచాడు, కానీ ఇతను మాత్రం అలా నడవకుండా ఇజ్రాయెల్ రాజులు ఏ రీతిగా అయితే నడిచాడో ఆ రీతిగా నడిచినట్టుగా ఆ చరిత్రను చూడగలుగుతున్నాం. ఈరోజు మనము క్రీస్తులో మనం ఉన్నప్పుడు, క్రీస్తుని ఆరాధిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే క్రీస్తు స్వరూప్యాన్ని ధరించుకున్నట్టుగా మనం నడవాలి. క్రీస్తు స్వరూప్యంతో మనం ఉండాలి. మనం కూడా అంటాడు, ఏమంటారు లోకంలో ఉన్న ప్రజలు ఏమంటారు తెలుసా, వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారండి, యేసు యొక్క మార్గాల్లో వీళ్ళు లేరండి అని అన్నట్టుగా మనం ఉండకూడదు. ఇక్కడ కూడా రాయబడిన ఆహాజు గురించి రాయబడిన మాట అంటే దావీదు తన పితరుడు దావీదు నడిచినట్టుగా నడవలేదు. ఎలా ఉనంటే తనకి ఇష్టమైన మార్గాల్లో ఇజ్రాయెల్ రాజులు ఎలాగ వెళ్ళారో అలాగా తన జీవితాన్ని కొనసాగించినట్టుగా ఆహాజు గురించి రాయబడింది. ఈరోజు క్రైస్తవులుగా విశ్వాసులుగా పిలువబడుతున్న మన జీవితం ఎలా ఉందంటే క్రీస్తు ఏ రీతిగా అయితే మనకు మాదిరిగా ఉంచి వెళ్ళారో అదే మాదిరిని మనము కొనసాగించాలి. అందుకని అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధంగా ఉండనని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు కూడా మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనం
ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో మానవులుగా మనం పుట్టిన ప్రతి వ్యక్తి పాపం చేయక ఉండలేడు. ఎందుకంటే మానవులుగా మట్టిగా పుట్టాము. మట్టిలో నుంచి మనం పుట్టాం కాబట్టి మట్టికి ఏమవుతుందంటే చలించిపోతూ ఉంటుంది. ఈ మట్టి ఎంత నీళ్లు లేకపోతే ఎంత గట్టిగా మార్చబడిద్దో అదే రీతిగా నీళ్లు పడగానే అంత మెత్తగా మార్చబడింది. నీళ్లు లేకపోతే గట్టిగా అయిపోద్ది. అదే రీతిగా ప్రతిరోజు నీళ్లు పోస్తే కనుక గట్టిగా ఉన్న మన్ను ఏమైపోద్దంటే మృదువుగా మార్చబడిపోద్ది. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే మనిషి ఏదో ఒక దినాన పడిపోతాడు, ఏదో రీతిగా పడిపోతాడు. కాబట్టి ఈ మనిషి ఏమాలంటే పడిపోకుండా మనం ప్రయత్నం చేయాలి. అందుకనే వాక్యం సెలవిస్తుంది, ఏమంటుందో తెలుసా? ఇదిగో మనము క్రీస్తు రక్తం చేత కడగబడాలి ప్రతిరోజు. ఏదో పాపం మనం పడిపోకుండా నేను పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. భక్తుడు పౌలు చెప్తారు ఏమనంటే ఏదో రీతిగా మనిషి పడిపోతాడు, కానీ పడిపోకుండా మన భక్తిని కాపాడుకోవాలంట. మనిషి ఏదో రీతిగా పడిపోతాడు, కానీ ఏం చేయాలంట? పడిపోకుండా మన భక్తిని కాపాడుకునే వారిగా మనం ఉండాలి. అందుకనే ఈ లోకం మన యొక్క మాటలు మన ఆహాజు గురించి నేర్చుకోవాల్సిన పాఠం అంటే ఆహాజు తన పితరుల్లాగా నడుచుకోలేదంటే మనము కూడా ఎలా ఉండాలంటే అతనిలాగా మనం కొనసాగించకూడదు. మనం ఎలా ఉండాలి? మన మాదిరిగా ఉంచిన భక్తులు పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, దావీదు కావచ్చు, చాలామంది భక్తులు ఉన్నారు. ఈ భక్తులు వెళ్ళిన మార్గాల్లో మనం వెళ్ళాలి. కానీ ఆహాజు దేవునికి వ్యతిరేకంగా నడిచిన వ్యక్తిలాగా మనం కొనసాగించబడకూడదని ఆహాజు గురించి మనం నేర్చుకుంటున్నాం. అందుకని అతని ప్రవర్తన దేవునికి ఇష్టం లేదు. అతని నడవడిక, అతని మార్గాలు, అతని ఆలోచనలు దేవునికి ఆయాసకరమైనదిగా ఉంది. ఈరోజు మనం ఎలా ఉండాలి? మనం నడిచే ప్రవర్తన కావచ్చు, మనం మాట్లాడే విధానం కావచ్చు, చూసే చూపు కావచ్చు, దేవునికి ఇష్టమైనదిగా మనం మార్చబడాలి. భక్తుడైన కీర్తనకారుడు 19వ కీర్తన చివరి మాటలు ఏమంటాడంటే యెహోవా అక్కడ రాయబడిన మాట అంటే నా నోటి మాటలు యందును హృదయ ధ్యానమందును దేవుని దృష్టికి అంగీకారం అవ్వాలి అని అంటాడు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము దేవుని దృష్టికి ఎలా అవ్వాలంట? అంగీకారం అవ్వాలి. అంటే మనం మాట్లాడే మాట కావచ్చు, మన హృదయంలో ఆలోచించే ఆలోచన తలంపులే కావచ్చు, ఇవన్నీ అంట దేవుని దృష్టికి అంగీకారం అవ్వాలి. ఈరోజు మన హృదయంలో ఏముంటున్నాయి? మన హృదయంలో ఏ ఆలోచనలు ఉంచుకుంటున్నాము? మన మదిలో ఏ తలంపులు ఉంచుకుని మనం వస్తున్నాము? కాబట్టి ఈరోజు మనం ఎలా ఉనంటే మన హృదయము, మన నోటి మాటలు దేవుని దృష్టికి అంగీకారం అవ్వాలి. దేవునికి దృష్టికి ఇష్టమైనదిగా మార్చబడాలి. ఇవి ఇష్టమైతే కనుక మన హృదయము, మన నోరు దేవునికి ఇష్టమైనది అయితే కనుక మన ప్రవర్తన కూడా సరి అయినదిగా మార్చబడింది. మన హృదయము కూడా పరిశుద్ధంగా ఉంటే, మన నోటి మాటలు పరిశుద్ధంగా ఉంటే, మన నడవడిక పరిశుద్ధంగా ఉంటుంది. మన మాట తీరు పరిశుద్ధంగా ఉంటే, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి, మన తలంపులు పరిశుద్ధంగా ఉంటుంది. దేవుడు లేఖన సెలవిస్తుంది అంటే హృదయము నిండిన దాని నుంచి అంట నోటిలో నుంచి మాటలు వస్తాయి అంట. అంటే మన హృదయంలో ఏదైతే తలంచుకుంటున్నామో, ఏదైతే ఆలోచించుకున్నామో అదే మన నోట్లో నుంచి బయటకు వస్తాయి అంట. అంటే మన హృదయంలో ఏముంచుకుంటున్నాము అంటే అదే మన నోట్లో నుంచి బయటకు వస్తాయంట. లోపల ఉన్నది మనిషిని అపవిత్రపరచదంట, కానీ లోపల నుంచి బయటకు వచ్చేది అంట అపవిత్రంగా మార్చబడిద్దంట. మనం తిన్నది బహిర్భూమిలో విడిచినప్పుడు అది అపవిత్రమైనది, అది ఎన్నడూ మనం తీసుకోం. కానీ ఇప్పుడు లోపల ఉన్నది బయటకు వచ్చేది ఎలా ఉండాలంటే అపవిత్రముగా, మనం నోట్లో మాట్లాడే అపవిత్రముగా ఉండకూడదు, పరిశుద్ధమైనదిగా ఉండాలి. అందుకనే మన నోటి మాటలు కూడా పవిత్రంగా. అందుకనే ఆహాజు గురించి మనం చూస్తున్నప్పుడు అతను ఎలా ఉనంటే ప్రవర్తనలో కూడా దేవుని దృష్టికి అంగీకారంగా లేడంట. భక్తుడు దావీదు అంటాడు, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం అంట దేవుని దృష్టికి అంగీకారం అవ్వాలి. ఈరోజు మన హృదయము 2025 సంవత్సరము దేవుని దృష్టికి మన నోటి మాటలు, మన హృదయము అంగీకారం అవ్వాలి. మనం ఏం మాట్లాడుతున్నాము, మన హృదయంలో ఏం తలంచుకున్నాం, అసూయ, ద్వేషాలు, లేకపోతే పగలు మనలో ఉంచుకోకూడదు. అవి ఉంచుకుని కనుక మనం కొనసాగిస్తే మన జీవితం ముందుకు కొనసాగించబడదు, మన జీవితం ఆశీర్వదకరంగా మార్చబడదు. ఎందుకంటే మన హృదయము పరిశుద్ధంగా లేదు, మన నోటి మాట పరిశుద్ధంగా లేదు. మన నోటి మాటలు, మన నోటిలో లేకపోతే అపవిత్రమైన మాటలు రావకూడదు, బూతులు రావకూడదు. మన నోట్లో అసహాయకరమైనది గడిచిన దినాల్లో రావచ్చు, కానీ ఈ నూతన సంవత్సరంలో అవన్నీ మానేయాలనే ఆలోచన రావాలి. ఈరోజు అయా మన నోటిలో కూడా అయా అపవిత్రమైన సంబంధించినవి, హేయమైనవి నాలోకి రావకూడదయ్యా అని నువ్వు ఎప్పుడైతే నిశ్చయించుకుంటావో ఖచ్చితంగా నువ్వు ప్రయత్నం చేస్తావు. రానికూడదని ఇప్పుడు ప్రార్థన చేయడం కాదు, రావకూడదని ప్రతిరోజు నువ్వు మనం ప్రార్థన చేసుకోవాలి. అపవిత్రమైనది నా నోట్లోనికి రావకూడదయ్యా
అని మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసినప్పుడే ఖచ్చితంగా దేవుడు మనల్ని ముందుకు నడిపించడం ప్రారంభిస్తాడు. కాబట్టి మన మందిరంలో ఎంతకైతే పరిశుద్ధంగా మనం ప్రార్థన చేస్తామో, పరిశుద్ధంగా వాక్యాన్ని మనం చదువుతామో, ఏ రీతికైతే వాక్యాన్ని మనం వింటున్నామో, మనం ఎక్కడికి వెళ్ళినా అవే పరిశుద్ధమైన మాటలు మనం మాట్లాడుతూ ఉండాలి. అపవిత్రమైన మాటలు మన నోట్లోనికి రానియకూడదు. అపవిత్రమైన బూతులే కావచ్చు, మనం మాట్లాడే ఆ లాంగ్వేజ్ కూడా మనం మార్చుకోవాలి. ఈరోజు అది మార్చుకున్నప్పుడే మన జీవితం ఆస్వాదకరంగా మార్చబడింది. మనం మాట్లాడుతున్నది చాలా స్పష్టమైనదిగా ఉండాలి. మనం మాట్లాడుతున్న ప్రతి మాట అనేక ప్రజలకు మాదిరికరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఎలా ఉంటుందంటే, మన మాటలను బట్టి అందరూ మనల్ని ఏం చేస్తుంటే ఆకర్షిస్తారు. మనం మాట్లాడే ప్రతి మాటను బట్టే, అందుకనే లోకంలో సామెత ఉంటుంది, నోరు మంచిదైతే అంట ఊరు మంచిదైద్దంట. అంటే మన నోటి మాటలు మంచిగా ఉంటే కనుక ఊరు కూడా మంచిగా మార్చబడింది. ఈరోజు మన నోరు ఎలా ఉందో, ఈరోజు మనం మాట్లాడే ప్రతి మాట ఎలా ఉందో మనం ఆలోచించుకోవాలి. ఈరోజు ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టాము. ఈ మొదటి ఆదివారం దినాన అడుగుపెట్టిన మనము మన నోటి మాటే మన సాక్ష్యాన్ని బయలుపరిచింది. మన నోట్లో చూస్తున్న ప్రతి మాట స్పష్టమైనదిగాను, అది ఎలా ఉందో అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాము, నలుగురు ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాము, ఎవరు లేనప్పుడు ఎలా మాట్లాడతాము, ఆ మాట్లాడే ఆ మాటే మనల్ని సాక్ష్యాన్ని బయటపెట్టిద్ది. మన వ్యక్తిగతంగా ఎలా ఉన్నామో మీ గురించి ఏం తెలుసుకోపోవచ్చు, మన గురించి ఎవరు తెలుసుకోలేకపోవచ్చు, కానీ మనం మాట్లాడే ప్రతి మాటే చెప్తూ ఉంటుంది ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తి అని. ఒకప్పుడు మనం ఇటువంటి వ్యక్తి అని ఎలా చెప్పగలుగుతాము? మనం మాట్లాడే మాటే మనకు సాక్ష్యం చెప్తూ ఉంటుంది. మనం ఏం మాట్లాడుతున్నామో. ఒకరోజు సహోదరి సాక్ష్యం చెప్పింది, ఏమనంటే, ఒక సాక్ష్యం కాదు కానీ ఒక సహోదరి ఇలా చెప్తుంది. ఏదో సమస్య వచ్చి మాట్లాడుతుంటే ఇలా ఏం చెప్తుంది, ఫలానా ఒక వ్యక్తి ఏమంటుంది, తన దగ్గర ఒక అల్లుడు ఉన్నాడంట. అల్లుడు అంటే ఒక మాట ఏం చెప్తుందని తెలుసా, అల్లుడు ఉన్నాడు కాబట్టి నా నోట్లో ఈ మాటలు రావట్లేదు అంటుందంట. ఏ మాటలంట? అల్లుడు ఉంటే అంట ఏం రావు, బూతు మాటలు రావు, వేరే మాటలు రావు అంట. అంటే ఒక మనిషి ఉంటే ఎందుకు, మనిషి లేనప్పుడు ఒక మాట, మనిషి ఉన్నప్పుడు ఇంకో మాట. ఇవి క్రైస్తవుడికి, విశ్వాసకి చలనివి. ఈరోజు ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైన మాట మన నోటిలోనికి రావకూడదు. ఎందుకో తెలుసా, మనము పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అపవిత్రత వచ్చింది కానీ రానికుండా మనం ప్రయత్నం చేయాలి. మన నోటిని అదుపు చేసుకునే వారంగా ఉండాలి. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తారు, ఏమనంటే, మన నోటికి తిండిపోతుపోయినల్లా నేను గొంతుకు ఏం పెట్టుకోవాలంట, కత్తిని పెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మనం ఏం పెట్టుకోవాలంటే, అపవిత్రమైన మాట రాకుండా మన నోటికి ఏం చేయాలంటే చిక్కాన్ని మనం పెట్టుకోవాలి. ఈరోజు మన నోటికి చిక్కను పెట్టుకుంటే కనుక ఏ సందర్భంలో లొల్లడా మాట్లాడమనుకోండి, ఎవరు మనం పట్టించుకోరు. మాట్లాడుతాం అనుకోండి, ఎవరు పట్టించుకోరు. మాట్లాడకుండా సరి అయిన సమయంలో సరి అయిన మాట మాట్లాడమనుకోండి, అప్పుడు మన మాటకు విలువ ఉంటుంది. మన ప్రతిదానికి మనమే వెళ్ళి దూరం అనుకోండి, ప్రతిదానికి నేనున్నాను, తగునమ్మా నేనున్నాను అనుకోండి, ఏమైందో తెలుసా అని మనం మంచి మాటలు మాట్లాడినా ఎవరు మనం పట్టించుకోరు. ప్రతిదానికి నేనున్నాను, తగుదానమ్మా అని వెళ్ళాను అనుకోండి, ఎలా ఉంటుందన్న కొంచెం సామెత చెప్తాను. సాంబార్లో ఉన్న కరివేపాకు, కొత్తిమీర తీసి ఎలా పడేస్తామో అలాగ మనం మాట్లాడే ప్రతి మాటను కూడా తీసి పక్కన పెడుతూ ఉంటారు. మనం ఎన్నిసార్లు చెప్పిన ఇదే కొనసాగించామనుకోండి, వాళ్ళు నన్ను ఎందుకు పక్కన పెట్టారా, వీళ్ళు నన్ను ఎందుకు పక్కన, ఒకే ఒక మాట నేను చెప్పేమనంటే, నీ నోటి మాటలే సరిగ్గా లేవు, మనం మాట్లాడే విధానమే సరిగ్గా లేదు, అందుకనే మనల్ని పక్కన పెడతారు, అందుకని మనం పక్కన ఉంటాం. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాలంటే, మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి అంగీకారమైనట్టుగా మనం మాట్లాడితే కనుక దేవుడు మనల్ని దృష్టికి అంగీకారంగా మార్చుతాడు. మన పరిస్థితులన్నింటినీ దేవుడు అనుకూలంగా మార్చడం ప్రారంభిస్తాడు. ఆహాజ్ అయితే ఎలా ఉన్నాడంటే దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించలేదు. చూడండి 16వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే కనుక అతను ఎలా ఉన్నాడో మనం చూస్తే, హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండంలో దాటించుని. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇజ్రాయెల్ ప్రజలు, తన ముందున్న ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతికైతే వెళ్ళారో, యోధా ప్రజలు దేవుడు ఏదైతే హేయమైన విగ్రహాలు తొలగించాడో అదే విగ్రహములు పెట్టుకుని ఏం చేశారంట, హేయమైన విగ్రహములు పెట్టుకుని ఏం చేశారంట, అగ్నిగుండాలు దాటించారంట. హేయమైనవి అంటే దేవునికి ఇష్టం లేనివి, పనికిరానివి ముందు పెట్టుకున్నాడంట. పనికిరాని ముందు పెట్టుకుని ఏం చేస్తాడంటే అగ్నిగుండాలు దాటడం ప్రారంభిస్తాడంట.
అగ్ని గుండాలు ఎవరు దాటించారు? తన కుమారులు దాటించారంట. ఇంకా చరిత్ర తన గురించి ఏం చెప్తుందంటే కుమారులు చంపేశాడంట, వాటికి బలర్పించేశాడంట. అందుకని దేవునికి ఇష్టం లేని వ్యక్తిగా ఉన్నాడు ఆహాజు. ఆహాజు ఎలా ఉన్నాడంటే దేవునికి హేయమైన పనులు చేశాడు, హేయమైన క్రియలు చేశాడు, హేయమైన పనులు, వ్యర్థమైన వాటిని చూశాడు, వ్యర్థమైన వాటిని ప్రయత్నం చేశాడు. చేసి ఏం చేశాడంటే దేవునికి ఇష్టం లేని వాడు. ఎక్కడ పుట్టాడు అంటే యోధా గోత్రంలో పుట్టాడు, దావీదు సంతతిలోనూ పుట్టాడు. కానీ దావీదుతో దేవుడు ఏం చెప్పాడో అదే ఆధిపత్యాన్ని, ఘనతను సంపాదించుకున్నాడు. కానీ దేవునికి ఇష్టమైనవి చేయట్లేదు. ఏం చేస్తాడంటే హేయమైనవి, ఆయాసకరమైనవి చేయడం ప్రారంభించాడు. దేవునికి అందుకే 119వ కీర్తనలో ఒక మాట రాయబడింది ఏంటంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను త్రిప్పివేయ అని కీర్తనకారుడు చెప్తాడు. ఈరోజు వ్యర్థమైన వాటిని మనం ఆస్వాదించకూడదు. 119వ కీర్తన 37వ వాక్యాన్ని మనం చూస్తే కనుక వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపు. కీర్తనకారుడు చెప్తా, అయ్యా వ్యర్థమైన వాటిని చూడకూడదు, హేయమైన వాటిని చూడకూడదు. ఈరోజు మనం ఎలా ఉండాలంటే దేవునికి హేయమైనవి, దేవునికి ఇష్టం లేనివి, దేవునికి ఇష్టమైన మార్గాల్లో మనం ఉండకూడదు, దేవునికి ఇష్టమైన త్రోవలో మనం నడవకూడదు, దేవునికి ఆయాసకరమైన మార్గాల్లో మనం నిలబడకూడదు. ఎందుకో తెలుసా? దేవునికి ఇష్టం లేనివి నీకు ఇష్టం కాకూడదు. ఈరోజు దేవునికి ఇష్టమైనవి నీకు ఇష్టమైనదిగా మనం వెళ్ళాలి. ఈరోజు మనం ఎలా ఉంటామంటే దేవునికి పక్కన పెట్టండి, మనుషులకి ఇష్టమైనవి మనం చేయడం ప్రారంభిస్తాం. అది దేవునికి ఇష్టమైనదో కాదో మనం పట్టించుకోము, దేవునికి ఇష్టమైనదో కావో మనం చూసుకోము. దేవునికి ఇష్టమైనదా కాదా మనం ఏమనుకున్నామంటే ఆ మనుషులకి ఇష్టమే కదండి, వాడిని మనం కొనసాగిస్తాము. అది ఏట్లో పాలు భాగస్తులు అవుతుంటే హేయమైన వాటిలోనూ పాలు భాగస్తులు అవుతున్నాం. గడిచిన సంవత్సరాలు మనము కొంతమంది ఏమైపోయారంటే హేయమైన వాటిలోనే పాల్గొన్నారు, హేయమైన వాటిలో పాల్గొని దేవునికి ఆయాసకరమైన వాటిని సంపాదించుకున్నారు. ఎందుకో తెలుసా? మనుషులకి ఇష్టమే కానీ దేవునికి ఇష్టం కావు. దేవునికి ఇష్టం కాని వాటిని మనం కొనసాగిస్తున్నాం, దేవునికి ఇష్టము కానీ. అందుకని అంటున్నాడు భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయేలు ప్రజలు నడిచిన హేయమైన విగ్రహాలు పెట్టుకున్నాడు. ఎవరికి హేయమైనవి? దేవునికి హేయమైనవి, దేవునికి ఇష్టం కానివి. ఆహాజు రాజు పెట్టుకున్నాడు ఇజ్రాయేల్ ప్రజలు నడిచిన ఆ హేయమైన మార్గాలు. తన పితరులు ఏదైతే తొలగించుకున్నారో, ఇగో తన పితరులు ఏదైతే చెయ్యొద్దు అని చెప్పారో అవి చేయడం బట్టి ఏమైందంటే దేవునికి అంగీకారంగా లేడు వ్యక్తి, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా లేడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు, దేవునికి సమీపంగా ఉండవలసిన వ్యక్తి ఎవరు? దావీదు అంటే దేవుని స్తుతించేవాడు, దేవుని ఆరాధించేవాడు. దావీదు ఎవరంటే దేవుని హృదయానుస్తాడు. ఆ వంశంలో పుట్టిన వ్యక్తి ఏమైపోయాడంటే దేవుడికి వ్యతిరేకంగా వాటిని కొనసాగించాడు, దేవునికి ఇష్టం లేని వాటిని కొనసాగించాడు. కాబట్టి ఏమైందంటే దేవునికి ఇష్టం లేదు, దేవుడు ఎన్నడూ దూరం అయిపోయిన. మనం ఇదే మాటను దినవృత్తాంతం 2వ గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూడగలుగుతాము. దినవృత్తాంతం 2వ గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే కనుక లోయందు దోపు వేసి ఇజ్రాయెల్ ఎదురు నుండి యెహోవా తోలివేసిన జనుల ఏ క్రియలు చొప్పున తన కుమారులు అగ్నిలో దహించెను. ఇక్కడ మనం చూస్తే కనుక అక్కడ రాజుల గ్రంథాలు ఏముంది? అగ్నిగుండమును దాటించిననుంది. ఇక్కడ దినవృత్తాంతం 2వ గ్రంథాలు ఏమైందో తెలుసా? హేయమైనవి దేవుడు తొలగించిన వాటిని తీసుకుని పెట్టుకున్నాడు. ఏం చేశాడంట? తన కుమారులను అగ్నిగుండంలో దహించేశాడంట. ఏం చేశాడంటే అగ్నిగుండంలో తోసి చంపేశాడంట. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత దేవునికి హేయమైన పని చేశాడో, దేవునికి ఇష్టం లేని పని, దేవునికి ఆయాసకరమైన పని చేయడం ప్రారంభించాడు. మన జీవితాల్లో చేయవలసిన పని అంటే దేవునికి మనం ఏమైనా వాటిని మనలో ఉండకూడదు, దేవునికి ఇష్టమైన వాటిని మనం కొనసాగించే వారంగా ఉండాలి. అందుకని ఏమనంటే బెనిహీనము లోయలో యందు ధూపం వేయడం ప్రారంభించాడంట. ఈరోజు మనం దేవుని నూతన సంవత్సరం అడుగుపెట్టిన మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన మార్గాల్లో మనం నడవాలి. దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడు మన గురించి ఘనమైన
కృపను సంపాదించుకునే వారిగా మనం ఉంటాము. దేవునికి ఇష్టమైన త్రోవలో మనం నడుచున్నప్పుడు దావీదు ఎలా ఉనంటే దేవుని యొక్క హృదయానుసారుడుగా మార్చి. అందుకని ప్రతి రాజు, యోధా రాజుల్లో ప్రతి రాజు గురించి మెన్షన్ చేసేటప్పుడు తన పితరుడైన దావీదు అనే ఒక మాట రాయబడి ఉంది మనం చదువుతున్న ప్రతి ప్రారంభంలో కూడా. అంటే దావీదు దేవునికి హృదయానుసారుడు కాబట్టి తన రాజ్యంలో పుట్టిన మనవులు కుమారుని కావచ్చు, మనవులు కావచ్చు, వీళ్ళందరి గురించి మెన్షన్ ఏం చేస్తుంటే తన పితరుడైన దావీదు నడుచున్నట్టుగా దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించలేదని చెప్తున్నారు. కారణం ఏంటంటే దావీదు దేవునికి హృదయానుసారుడు కాబట్టి. ఈరోజు దేవునికి హేయమైనది ఏది ఇచ్చేయలేదు కాబట్టి. కానీ ఆహాజు అయితే దేవునికి హేయమైన పని చేయడం ప్రారంభించాడు. చూడండి, మూడోదిగా మనం ఏం చేస్తామంటే రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే కనుక 16వ ఇక్కడ మనం చదువుకున్న మాట మనం చూస్తే కనుక అహాజు రాజు దగ్గరికి ఎవరు వచ్చారంటే సిరియాన్ రాజులు వచ్చారు యుద్ధం చేయడానికి. యుద్ధం చేయలేక అమ్మో యుద్ధం చేయలేను అని అనుకుని ఏం చేశారంటే అక్కడ అశ్షూరు రాజుకు ఏం చేశారంటే కానుకలు పంపించాడు. ఏ కానుకలు అంటే దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారాలను తీసుకెళ్ళి ఏం చేశారంటే అశ్షూరు రాజుకు పంపించి, అయ్యా నీతో నేను స్నేహం చేస్తాను, నేను నీకు దాసుడను, నీ కుమారుడను కాబట్టి ఇగో ఈ కానుకలు తీసుకుని ఏం చేయాలో తెలుసా, ఇదిగో ఎవరితో యుద్ధం చేయాలంట, సిరియానులతో యుద్ధం చేయి, ఆ దగ్గర దూరం చేయంటే. ఇక్కడ మనం చూస్తే కనుక రాజు ఈ అహాజు రాజు 2 తప్పులు చేశాడు. ఒకటి, దేవుని మందిరంలో ఉండవలసిన ఆ బంగారమును వెండి బంగారం ఏం చేశాడంటే ఆ విలువైన వస్తువుల్ని ఏం చేశాడంటే శత్రు రాజుకు ఇవ్వడం ప్రారంభించాడు. ఎందుకు ఇచ్చాడు అంటే శత్రువును ఓడించడానికి. ఒకటి, దేవుని మందిరంలో ఉండవలసిన ఉపకరణాలు శత్రువులకు ఇచ్చాడు. రెండోది ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడవలసిన ఈ వ్యక్తి మనుషుల మీద ఆధారపడడం ప్రారంభించాడు. 2 విషయాలు మనం చూడగలుగుతాం. ఒకటి, దేవుని సంబంధించబడిన ఉపకరణాలు. 2, దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడి ఏం చేశాడంటే యుద్ధం చేయమనే ప్రయత్నం చేశాడు. కానీ సిరియాను రాజు ఆ సమయంలో లేకపోతే అషూరు రాజు చేతిలో ఓడిపోయాడు, వెళ్ళిపోయాడు. కానీ మరలా యుద్ధం చేయడానికి ఏం చేశాడంటే సిరియాను రాజు వచ్చాడు, వచ్చి అహాజును ఓడించి తీసుకువెళ్ళిపోయాడు. ఈరోజు మనం చూస్తున్నప్పుడు ఈరోజు నిజమే మనము ఎవరి మీద ఆధారపడుతున్నాము, ఎవరి మీద ఆధారపడి మనం కొనసాగించబడుతున్నాము, దేవుని మీద మనం ఆధారపడుతున్నామా అంటే మనం ఆధారపడే వారంగా ఉన్నామా లేదో. మనం ఎంతో తన దగ్గర ధనం లేదు కానీ ఏం చేశారంట దేవుని మందిరంలో ఉపకరణాలు తీసుకున్నాడు, వెండి బంగారాలు అన్నీ తీసుకుని ఏం చేశారంట ఆ శత్రువుకి ఇచ్చేసారు. మనం కూడా చేసే పని అంతే కదండి. మన దగ్గర ఉన్న విలువైన వస్తువులను తీసుకెళ్ళి ఏం చేస్తూ ఉంటాం, మనం కూడా చేసే పని అదే. ఈరోజు మనం చేసే పని విషయంలో కూడా దేవుని మీద మొదటగా దేవుని మీద ఆధారపడకుండా దేవుని మీద నిలబడకుండా మనం చేసే పని అంటే అన్నీ చేసి మనం తర్వాత చివరికి అన్నీ కాలిపోయిన తర్వాత ఎక్కడికి వస్తాం, దేవుని దగ్గరికి వస్తాం, అప్పులు పాలైపోతాం. అన్నీ వాళ్ళు తన్ని వీళ్ళు తన్ని వాళ్ళు అవమానపరిచి వీళ్ళు నిందించి అన్నీ అయిపోయిన తర్వాత ఎవరి దిక్కు అంటే దేవుడే మనకు దిక్కు. అయ్యా నువ్వు తప్ప మాకు ఎవరు లేరయ్యా, అయ్యా అంతా నష్టమైపోయింది. ఎవరు నష్టపోమన్నారంటే మనుషుల మాటను నమ్మి మనం ఏమవుతుందో తెలుసా, అంతా నష్టపోతున్నాం. మనుషుల మాట మనకి ఏ మేలు తీసుకురాదు. మనుషుల మాట మనకున్న మొత్తం అంతా కోల్పోతాము. కోల్పోయిన తర్వాత మన దిక్కు మనకు వచ్చేది ఎవరో తెలుసా, దేవుడు మనకు దిక్కు వస్తాం. బైబిల్ గ్రంథం కూడా యేసుప్రభువు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక స్త్రీ ఉంటుంది, 16 సంవత్సరాల నుంచి అంట రక్తస్రావంతో బాధపడుతుందంట. ఆ స్త్రీ
వైద్యుల దగ్గరికి ఈ ఊరు అంటూ ఆ ఊరు అంటూ తిరిగిందంట. ధనం అక్కడ రాయబడిన ఒక మాట రాయబడి ఉంటుంది. అంతా అయిపోయిందంట, అంతా ఖర్చు పెట్టేసిందంట. అయిపోయిన తర్వాత ఎవరో చెప్పారంట, అమ్మా ఏసై దగ్గరికి వెళ్తే నీ రోగం బాగైపోద్ది అని అంటే, అప్పుడు ఏసు దగ్గరికి వచ్చిందంట. అయ్యా అని చెప్పడానికి కూడా భయపడి, అయ్యా ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే చాలు అనుకునగానే ఆయన వస్త్రం చెంగు ముట్టిందంట. ముట్టడమే ఆయన రక్తదారులు కట్టి ఆగిపోయినాయి అంట. అప్పుడు వరకు ఇటు తిరిగింది. చివరిగా యేసు యొక్క వస్త్రాన్ని చెంగుముట్టు బాగుపడింది. ఈరోజు నేను అంటాను, క్రైస్తవులుగా విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రతి మనతో మాట్లాడుతున్న విషయం అంటే, మనము ఎవరి మీద ఆధారపడుతున్నాము, మనం దేని మీద ఆధారపడుతున్నాము? దేవుని మీద ఆధారపడి మనం కొనసాగిస్తే మన జీవితాలు ఆస్వాదికరంగా మార్చబడతాయి. శత్రువు మన మీద దాడి చేయలేడు. ఎందుకో తెలుసా? మన ఆధారము ఆయనే. దావీదు అంటాడు, అయ్యా నా కొండయు కోటవు నీవే, నీవు తప్ప నాకు వేరే ఎవరు లేరయ్యా. మనం ఇటు అంటామో అటు కూడా మనం కొనసాగిస్తాము. ఈరోజు దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతున్నాడో, ఏదైతే కొనసాగిస్తున్నాడో, దేవుని మీద ఆధారపడుతూ మనం ఎప్పుడైతే కొనసాగించబడతామో దేవుడు కార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. దేవుడు అద్భుతాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. ఈ 2025వ సంవత్సరంలో దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే మనం ముందుకు అడుగు వేస్తామో దేవుడు కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మునుపు జరగని కార్యాలు ఈ సంవత్సరంలో దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. కాబట్టి మనం దేని మీద ఆధారపడాలంటే దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద మనం భారం వేసి మనం ముందుకు వేస్తే దేవుడు ఖచ్చితంగా దేవుడు కృప చూపించడం ప్రారంభిస్తాడు. ఈ యొక్క ఆహాజు రాజు అయితే దేవుని మీద ఆధారపడకుండా ఏమైపోయాడంటే తన జీవితం అంతటను నాశనం చేసుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. దినవృత్తాంతం 2వ గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే కనుక, దినవృత్తాంతం 2వ గ్రంథము 28వ అధ్యాయము ఇక్కడ మనం చూస్తే కనుక ఎప్పుడైతే మనుషుల మీద ఆధారపడి వెళ్ళాడో ఏమైపోయింది తెలుసా? సిరియాన్లే వచ్చి యుద్ధం చేయడం ప్రారంభించారు. ఈ సిరియాని చేతులు ఏమైపోయాడంటే ఓడిపోయాడు. వచ్చి ఏం చేశారంట వాళ్ళు? అప్పుడేం చేశాడు? అషూరు రాజుకు పంపించాడు, పర్వాలేదు. కానీ పంపించిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. మరలా శత్రువులు ఏం చేశారంటే మరలా దాడి చేయడం ప్రారంభించారు. ఆహాజు రాజుని ఓడించారు. లెగలేక వారి చేతిలో అనేక మంది బలార్జులు చనిపోయారు. కారణం ఏంటో తెలుసా? అతడు ఓడిపోవడానికి, తన బలము తగ్గిపోవడానికి కారణం ఒకటే, దేవుడి మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడలేదు? దేవుని మీద ఆధారపడలేదు, దేవుని మీద నిలబడలేదు. కాబట్టి అతడు బలము పోగొట్టుకున్నాడు, ధనాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఆధిపత్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. రాజుగా ఉండవలసిన ఈ వ్యక్తి ఒక చెరసాలలో ఒక శత్రు చేతిలో ఒక సైనికుడిగా, ఒక బానిసగా పట్టబడిపోయాడు. ఒకప్పుడు విలువైన వాడే, ఒకప్పుడు రాజే ఒక దేశానికి, లేకపోతే ఒకప్పుడు ఉన్నతమైన వ్యక్తే. కానీ ఏమైపోయాడని తెలుసా? దేవుని మాటను ధిక్కరించడం బట్టి, దేవుని మీద ఆధారపోవడం బట్టి ఏమైందంటే బంగారాన్ని పోగొట్టుకున్నాడు, ఘనతను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు బానిసగా చెరసాలు సిరియాను చేతిలో ఓడిపోయి ఒక బానిస అయిపోయాడు, కీలుబొమ్మ అయిపోయాడు. అయ్యో నేను ధనవంతుని కదా, నేను ఒక గొప్ప ఘనతను కలిగిన వాడిని కదా, నేను యోధా దేశానికి రాజు కదా అని అనుకున్నాడు. కానీ ఏమైపోయాడు తెలుసా? రాజు కాస్త దరిద్రుడిగా మార్చిపోయాడు. ఒకప్పుడు నేను రాజునండి, నేను అంటాను ఒకప్పుడు రాజు, ఇప్పుడు ఏమైపోయావు? పేరే రాజునండి, ఇప్పుడు పేదరికం అయిపోయింది. ఎందుకు అయిపోయావంటే ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే కనుక ఏమైపోయింది తెలుసా? దేవుని మీద ఆధారపడకుండా రాజుగా ఉండవలసిన నీవు రాజు కాదు కదా, ఏమీ లేకుండా దిగంబరిగా మార్చబడిపోయావు. కారణం ఏంటో తెలుసా? దేవునికి హేయమైనది చేయడం బట్టి, దేవుని మీద ఆధారపడడం బట్టి ఏం జరిగింది నా జీవితంలో అంటే ఏమీ లేదు, ఒక బానిస అయిపోయాను, నేను చెరసాల్లోకి వెళ్ళిపోయాను. ఒకప్పుడు అండి మన మాటలు వినేవాళ్ళు, ఒకప్పుడు అండి మన మాట అంటే విలువ ఉండేది. ఇప్పుడు అండి నా మాట ఎవరు వినట్లేదు. ఎందుకో తెలుసా? నీవు దేవుని మీద ఆధారపడలేదు. ఒకప్పుడు నీ మాట అంటే వేదం, ఒకప్పుడు నీ మాట అంటే అందరూ లోపడేవారు. ఇప్పుడు ఎందుకు వినట్లేదు తెలుసా? నువ్వు దేవుని మాట నీవు వినట్లేదు కాబట్టి, దేవుని మీద నువ్వు ఆధారపడలేదు కాబట్టి ఏమైపోతుంది తెలుసా? నీ మాట ఎవరు పట్టించుకోరు.
ఆహాజు రాజు కూడా ఒకప్పుడు సైన్యము తన మాట వినేది. సైన్యము తన జీవితంలో అతను ఏది చెప్తే అది జరిగేది. సిరియాను పట్టుకున్న తర్వాత సైనికుడేంటి, పేదవాడేంటి, అందరూ సమానమే సిరియానులకి. ఎందుకో తెలుసా? రాజు అయినా సైనికుడైనా చెరసాల పట్టుకుని ఏం చేస్తారని తెలుసా? రాజు కాబట్టి మరీ ఎక్కువగా కొడతారు. మళ్ళీ ఎందుకు కొడతారో తెలుసా? వాడు మరలా అధికారం సంపాదించుకోకూడదని. సైనికుడు కంటే రాజుని ఇంకెక్కువ కొడతారు. ఎందుకో తెలుసా? రాజు లేస్తే మన రాజ్యం బలపడిద్దని. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, రాజుగా మనం ఉండాలని ప్రయత్నం చేసేటప్పుడు మన మాటలు, మన నోటి మాటలు, అదే రీతిగా దేవుడికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉన్నామో లేదో అనేది చాలా జాగ్రత్తగా మనము అందుకని సిరియాన్లు వచ్చి ఏం చేస్తారంట, వారి మీదకి వచ్చి దండెత్తి చిత్తుగా వారి చేతిలో లేకపోతే సిరియాను చేతిలో రాజు ఓడిపోయాడు. ఒకప్పుడు సహాయాన్ని కోరుకున్నాడు, మనుషుల సహాయం. తర్వాత తనకి సహాయం దొరకలేదు. మన జీవితంలో కూడా మనుషుల సహాయం కోరుకుంటాం, ఇప్పుడే జరిగింది అనుకుంటాం. తర్వాత కొన్ని రోజులకి 2 చేతులు పైకి ఎత్తిన తర్వాత మనం ఏమీ చేయలేం. అన్నీ మనం ఎప్పుడు గుర్తొస్తామంటే, ఆకులు కాలేక మనం ఏం పట్టుకుంటామంటే చేతులు పట్టుకుంటాం. ఏది పట్టుకున్నా అన్నీ కాలిపోయిన తర్వాత, అన్నీ పోగొట్టుకున్న తర్వాత మనం మిగిలేది, మన చేతులు మిగిలేది ఒకటే. ఏంటో తెలుసా? బూడిద ఒకటి తప్ప ఏది మిగలదు. మన చేతులు మిగిలేది అదొకటే. ఇది ఏది కాలుపోనిపోయి మనకు దేవుడు ఎన్నో మన ముందు పెడుతూ ఉంటాడు. వాటిని మనం ముందు లక్ష్య పెట్టాం. దేవుడు ఏదో ఒక సొల్యూషన్ చెప్తాడు, ఏదో ఒక ప్రయత్నం చూపిస్తాడు. ఆహాజు దినాల్లో యెషయా ప్రవచించాడు, ఇర్మియా ప్రవచించాడు, కానీ ఎవరు చెప్పినా వినలేదంట ఆహాజు రాజు. మనం కూడా అంతే కదండి. ఇది మంచో చెడని మనం ముందుకు గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాం. గుడ్డి నమ్మకంగా, మూఢనమ్మకం లాగా ఏమి వెళ్ళిపోతూ ఉంటే, మనం పట్టిన కుందేలకు 3 కాలాన్ని గుడ్డిగా వెళ్ళిపోతాం. చివరికి మనం మిగిలేది ఏం తెలుసా? లబోదిబం బాధపడేది ఎవరు అంటే మనమే బాధపడాలి. మాట్లాడే విషయంలో ఆలోచించాము, చెప్పే విషయంలో, చేసే పని విషయంలో ఏది ఆలోచించకుండా అడుగు వేస్తాము. వెంటనే మనం ఎలా పడతామంటే, నిదానంగా ఒక మాట ఎలా పడతామంటే ఒకేసారి మునిగిపోం. మనం ఎలా ములుగుతాం తెలుసా? ఒక ఊబు ఉంటుంది, ఊబులో పడితే ఎలా పడతాం? ఒకేసారి చేస్తామంటే చావం. ఆ ఊబులో నుంచి బయటికి రాలేము, అందులో కూరుకుపోయి ఒకేసారి మునిగి చావలేము. ఏమవుతుంది తెలుసా? ఆ ఊబి నిదానంగా లాక్కుంటూ ఉంటుంది కిందకి. అటువంటి పరిస్థితులు పడిపోతున్నాం మనం. ప్రతి వ్యక్తి, క్రైస్తవుడే కాదు, ప్రతి వ్యక్తి కూడా అలాగే పడిపోతున్నాడు, ఊబిలోనేది పడిపోతున్నాడు. ఆ ఊబిలోనే ఎందుకో తెలుసా? ఆలోచించుకున్న వెళ్ళడం బట్టి. ఇది మంచో చెడోని ఒక 10 మంది ఒక ఆలోచన చెప్పినప్పుడు, ఒక వ్యక్తి ఆలోచన చెప్పినప్పుడు, ఆలోచన తగ్గట్టుగా మనం ఎప్పుడైతే ఆలోచించి మనం వెళ్తామో, దేవుడు ఖచ్చితంగా దానిలో ముందుకు. అందుకనే ఆ సామెతలో ఒక మాట రాయబడి ఉన్నది, ఏంటో తెలుసా? ఆలోచనకర్తలు అనేక మంది ఉండటము మంచిదే అంట. ఎందుకో తెలుసా? ఆలోచన అన్నింటిని మనం తీసుకుని వెళ్ళాలి. ఎవరి ఆలోచన పట్టుకోనండి చెప్పినప్పుడు మనకు ఒక ఆలోచన ఉంటుంది, పక్కన వ్యక్తిని ఆలోచన అడిగినప్పుడు ఆలోచన పట్టుకుని మనం అది మంచో కాదో చెడో అనేది మనం ఆలోచించాలి. ఇది మంచిదే కదా అని ఆలోచించకుండా వెళ్ళిపోయామనుకోండి, మన ఆలోచన ఎదుటిన్న వ్యక్తి చెప్పిన ఆలోచన టాలీ చేసుకోవాలి. ఇది వెళ్తే మంచిదా కాదని. అది చేసుకున్న తర్వాత మనం ఏ పనైనా మనం ప్రారంభించాలి, ఏ పనైనా ముందుకు వెళ్ళాలి. వెళితేనే మనకి విజయం ఇవ్వడం ప్రారంభించింది. ఈరోజు ఏ ఆలోచన లేకుండా గుడ్డిగా మనం వెళ్ళిపోయామనుకోండి, ఒక మాట మనం చూస్తే కనుక లోకంలో మనం చూస్తే, గుడ్డోడికి దారి చూపిస్తాడా? చెప్పండి, చూపించు. 3 గుడ్డోళ్ళు ఉన్నారంట. ఒకడంట తాకను పట్టుకున్నాడంట, ఒకడేమో కాలు పట్టుకున్నాడంట, ఒకడు తొండాను పట్టుకున్నాడంట. ఒకడు అంటున్నాడంట, అరే తాకు పట్టుకున్నాడు అంటున్నాడంట, అరే దీని కాలు సన్నగా ఉందిరా అంటున్నాడంట. చీపురు కట్ట పుల్ల ఎలా ఉందో, ఆ చీపురు కట్ట ఎంతగా మనం పట్టుకుంటే, ఒక 10 పుల్లలు పట్టుకుంటే ఎంత లావు ఉంటుందో అంతగా ఉందిరా దీని కాలు అంటున్నాడంట. తొండం పట్టుకున్నాడు అంటున్నాడంట, లేదురా నేను పట్టుకున్న కాలు ఎలా ఉంటుందో తెలుసా? మెత్తగా ఉందిరా, దీంతో వంగిపోతుంది, ఇటు వంగిపోతుంది, అటు వంగిపోతుంది అని రెండోవాడు అన్నాడంట. మూడోవాడు అన్నాడంట, అరే నీవు చెప్పింది కరెక్ట్ కాదు, నేను చెప్పింది చూడు, ఇదిగో కాలు గట్టిగా ఒక స్తంభంలాగా ఉందిరా, ఇదేరా కాలు అని అంటే 3 వాదం వేసుకున్నారంట. ఏమని? ఒకటేమో చీపురు కట్టలాగా ఉందని, ఇంకోటేమో అటు ఇటు వంగిపోతుందని, ఇంకోటేమో సరిగ్గా ఉందని చెప్పినా సరిగ్గా ఉన్నవాడు మాట పెట్టుకోకుండా ఎవడు నచ్చిన మాటలు ఆలోచన వెళ్ళిపోతారంట. వీళ్ళు ముగ్గురు కొట్టుకుని చచ్చారంట. ఒకరోజు అంటే ఇలాగే ఒక స్టోరీ ఉంది. ఏంటంటే, ఒక మోగోడికి ఒక చెవిటోడికి
మోగోడు గుడ్డోడు ఒక బంగారం మూట దొరికిందంట. వీళ్ళు బంగారం మూట దొరికితే ఇద్దరికి రెండు ఆలోచనలు వచ్చినాయి. ఒకడికేమో ఈ బంగారం అంతా నేనే తీసుకోవాలని ఒకడికి, రెండోడికేమో ఈ బంగారం అంతా నేనే ఇద్దరికి నేనే తీసుకోవాలని ఏం చేశాడంటే, ఒకడికేమో ఒకరిని చంపేద్దామని ఏం చేశాడు, వీడికి ఆలోచన వచ్చి వాడికేమో ఒక జ్యూస్ తీసి, అరే ఈ జ్యూస్ తాగరా తర్వాత భోజనం చేద్దామని చికెన్ వండుకుంటున్నారంట. ఈ వండిన వాడు ఏం చేశాడు, ఈ యొక్క చెవిటోడు ఏం చేశాడంటే వంట వండుతున్నాడు. గుడ్డోడు ఏం చేశాడంటే ఎక్కడ జ్యూస్ తీసుకొచ్చి దాన్ని విషం వేసి వీడికి ఇచ్చాడంట. వీడు తాగాడంట. వీడు వండేసాడా, అయిపోయింది తిందామనేసరికి జ్యూస్ తాగాడుగా, వీడు చచ్చాడంట. ఇప్పుడు గుడ్డోడు అనుకున్నాడంట, అబ్బా నాకెంత మొత్తం అంత బంగారం నాదే అనుకుని ఏం చేశాడంట, ఆ వంట వండుకుని తిన్నాడు. ఆ వండింది చెవిటోడు వండాడు కదా, వీడు తింటున్నాడంట. తిని ఈడు చచ్చాడంట. ఏంటి, ఆడు చచ్చాడు, ఈడు చచ్చాడు. ఎవరు కాకుండా దొరికిన బంగారం అయిపోయింది, ఎవరు కాకుండా పోయింది, పరుల పాలైపోయింది. వీరికి దొరికింది, వీరికి మంచి ఆలోచన వచ్చి, అరే మంచి మనసుండి చక్కగా ఆలోచన వచ్చి పంచుకునే బాగున్నది. వీడు దురాలోచన, వాడు దురాలోచన. లోకంలో జరిగే విషయం తెలుస్తా, దురాలోచన పరులు ఎక్కువ ఉన్నారు ఈరోజు. కాబట్టి క్రైస్తవులుగా మనం ఉండవలసింది ఈ ఆలోచన కావాలంటే దేవుని యొక్క మంచి ఆలోచన ఏదో మనం ముందుకు కొనసాగించబడాలి. ఈ ఆహాజు రాజు ఆలోచన లేకుండా వెళ్ళిపోయాడు. ఒక ఆలోచన తీసుకున్నాడు, ఏదో వచ్చిందని, అది మంచో కాదో అని తన దగ్గర ఉన్న లేకపోతే మంత్రులను అడగలేదు, ఎవరిని అడగలేదు. అశ్షూరు రాజు సహాయం పొందుకున్నాడు. ఏమైపోయాడంటే సిరియాని చేతిలో ఓడిపోయాడు. ఇంక మనం చూస్తే కనుక ఎలా ఉన్నాడు ఆ రాజులు 2వ గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, ఇక్కడ మనం చూస్తే కనుక ఆహాజు ఏం చేశాడంటే, ఇదిగో బలిపీఠం ఒకటి చూశాడంట. ఆ బలిపీఠం లాగే మన యెరూషలేములో ఉండాలని అక్కడ యాజకుడిని చూపించాను. అయ్యా అదే బలిపీఠం కట్టు అని అనగానే అటువంటి బలిపీఠం కట్టాడంట. ఇది స్పష్టంగా ఎక్కడ రాయబడిన దినవృత్తాంతం 2వ గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే కనుక, ఇక్కడ మనం చూస్తే కనుక ఏమైపోయాడంట, ఆ బలిపీఠను కట్టి మనం ఆ రాజు 2వ గ్రంథం అనుకుంటే ఏమన్నంటే అది దేవుని మందిరం ఎదుటనే పెట్టాడంట ఆ బలిపీఠాన్ని. ఆ బలిపీఠం ఇక్కడ మనం చూస్తే కనుక ఎప్పుడైతే చేశాడో సిరియాని చేతిలో ఓడిపోయాడు. ఓడిపోయి ఏమని ఎంతమంది చనిపోయారంటే 6వ వచనం స్పష్టంగా రాయబడింది, యూదాబారులో పరాక్రమశాలైన 120,000 మంది ఒకనాడే హతమైన. ఎంతమంది హతమైపోయారంట, 120,000 మంది, 20,000 మంది హతమైపోయారంట ఒకే రోజు. ఎవరు వీళ్ళంటే పరాక్రమశాలులు, బలవంతులు. కారణం ఏంటంటే దేవునికి ఇష్టం లేనిది. దమస్కు మార్గం ఎక్కడైతే చూశాడో ఆ బలిపీఠంను, అక్కడకు మరలా ఏమైపోయాడంటే విడుచుకుని పోయబడ్డాడు. ఈరోజు మనం ఎలా ఉండాలంటే దేవునికి తప్ప మనం దేనికి మన హృదయంలోనికి స్థానం ఇవ్వకూడదు. అందుకని చూడండి 16వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే కనుక రాజుల 2వ గ్రంథంలోనే,
కానీ మనం చూస్తే ఇక్కడికి ఏం చేశారంట, దేవుని మందిరం ఉండవలసిన వాటిని ఏం చేశారంట, సొలొమోన్ రాజు కట్టించిన ఎద్దుల మీద ఏం చేశారంటే, వెండి ఎద్దుల మీద ఏం చేశారంటే ఒక సముద్రం లాంటిది దాన్ని తయారు చేసి పెట్టాడంట. పెడితే ఈ ఆహాజు ఏం చేశారంటే వాటిని తీసి ఏం చేశారంటే దాన్ని తీసి లేకపోతే సిమెంట్ లేకపోతే రాతి మీదను దాన్ని ఏం చేశారంట పెట్టడం, దేవుని మందిరం ఉండవలసిన దాన్ని ఏం చేశారంటే ఉండవలసిన ఆ ప్రతిష్టమైన వాటిని తీసేసినట్టుగా మనము ఆహాజును మనం చూడగలుగుతాం. అంటే దేవునికి ఇష్టమైనది ఒక్క పని కూడా ఎన్నడూ తన జీవితాల్లో 16 సంవత్సరాల ఏలుబడిలో ఒక్కటి కూడా కొనసాగించబడలేదు, ఒక్కడు కూడా చేయలేదు. దేవుని మందిరం చెప్పాలంటే దేవుని మందిరం ఉండవలసిన ఉపకరణాలని, ఒకటి బంగారం వెండిని ఏం చేశారంటే ఆ అషూరు రాజుకి ఇచ్చేశాడు. దేవుని మందిరం ఉండవలసిన వస్తువులను కూడా చలనం భ్రమణం చేయడం ప్రారంభం, వాటి అన్నిటి ఏం చేశారంటే తీసివేసినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని యొక్క మందిరంలో మనం దేవునికి దృష్టికి అంగీకారమైన వ్యక్తులుగా మనం ఉంటే కనుక ఎలాగ మనం దీవించడం ప్రారంభిస్తాడు. దినవృత్తాంతం 2వ గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం మనం చూస్తే కనుక ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఏమనుకున్నట్టే ఇజ్రాయెల్ సిరియాను రాజులు గనులుగా మార్చబడతారు, ఎక్కడికి వెళ్ళిన విజయం వస్తుంది కాబట్టి ఏం చేశాడంటే సిరియా రాజుల యొక్క దేవతలను పూజించడం ప్రారంభించాడు. ఎందుకో తెలుసా, దేవుని దృష్టికి ఆపత్కాలంలో అక్కడ రాయబడిన మాటలో కష్టకాలంలో కూడా దేవుని వైపు తిరిగిన వ్యక్తి కాదంట. కష్టకాలంలో మరీ ఎక్కువగా పాపం చేశాడు. సిరియా దేవతలను తీసుకుని వచ్చి పెట్టుకుని ఏం చేశాడంటే దేవుని మందిరంలో ఉపకరణములన్నింటినీ వాటన్నింటిని తొలగించి ఏం చేశాడంట దేవుని మందిరానికి ఏం వేశాడంట మూత వేసేసాడంట. అక్కడ వేసి బలిపీఠాలు కట్టించాడు. అదిగో వీటినే మీరు ఆరాధించండి అని యోధా వారిని మరి ఎక్కువగా పాపంలో నెట్టిన వ్యక్తిగా ఆహాజును మనం చూడగలుగుతాం. ఈరోజు మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి, కానీ దేవునికి మనం దూరస్తులుగా ఆపత్తు కాలంలో కూడా దేవునికి దూరం అయిపోయాడంట. అక్కడ రాయబడిన స్పష్టంగా రాశాడు, ఆపత్కాలంలో అతడు యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడంట, యెహోవా దృష్టికి మరధికముగా అతిక్రమం చేశాడంట. మరధికముగా మునుపు చేసిన దానికంటే కష్టాల్లో కూడా ఆ వ్యాధుల్లో కూడా చెరసాల్లో వేయబడినప్పుడు కూడా దేవునికి అధికమైనగా పాపం చేసిన వ్యక్తిగా మనం సిరియా రాజు లేకపోతే ఆహాజు రాజును మనం చూడగలుగుతాం. అందుకని మనం ఎలా చనిపోయాడు మనం చూస్తే కనుక 25 మన కింద వచ్చిన చూస్తే యూదా దేశంలో పట్టణమన్నిటిలోనూ అతడు అన్ని దేవతలను ధూపం వేయటకై బలిపీఠమును కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించును. అతడు చేసిన ఇతర కార్యము గురించి అతని చర్య అంతను గురించి యూదా ఇజ్రాయేలు రాజు గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమందు నందు పాతి పెట్టబడను, కానీ ఇజ్రాయేల్ రాజుల సమాధిలో అతడు తేబడలేదు. అతని కుమారుని హిజ్కియా అతని బదులుగా రాజు అయిను. ఇతను ఏమైపోయాడు, చనిపోయాడు, కానీ రాజుల సమాధులు ఇతన్ని పెట్టలేకపోయారంట. రాజుగా ఉండవలసిన వ్యక్తి, రాజరికాన్ని అనుభవించవలసిన వ్యక్తి ఏమైపోయాడంటే ఒకప్పుడేమో చెరస్థాల్లో వెళ్ళిపోయాడు, దేవునికి ఆయాసకరమైన తీసుకొచ్చి చేశాడు, హేయమని చేశాడు. కాబట్టి రాజుగా ఉండటానికి కూడా ఒకవేళ అర్హత లేదు, చెరస్థాలకు వెళ్ళిపోయాడు. చనిపోయినప్పుడు కూడా రాజు గృహంలో పెట్టబడ్డాడంటే రాజుల సమాధులు కూడా పెట్టబడలేదు, ఎక్కడో సమాధి చేశారంతే. ఎందుకు పోగొట్టుకున్నాడు? తన సమాధిని కూడా ఎక్కడ ఉందంటే దేవునికి ఇష్టం లేని వ్యక్తిగా లేడు. సమాధిని కూడా అక్కడ చేయబడలేదు రాజుల సమాధిలో. కారణం ఏంటంటే దేవునికి హేయమని చేయడం బట్టి, దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించలేకపోవడం బట్టి, దేవునికి చెప్పాలంటే దేవుని లేకపోతే మందిరంలో మూసిన వ్యక్తి, దేవుని యొక్క మందిరంలో అయితే ఆవరణంలో లేకపోతే మందిరంలో ఉండవలసిన ఉపకరణాలను దొంగిలించి లేకపోతే మందిర ఉపకరణంలో శత్రువుల చేతికి అప్పచెప్పిన వ్యక్తి, ఈ వ్యక్తి
దేవునికి ఆలోచన లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఆపత్కాలంలో సరే, ఏ రాజును చూసినా ఆపత్కాలంలో దేవుని మీద ఆధారపడ్డాడు. అయ్యా మమ్మల్ని కనికరించని ప్రార్థన చేశారు. కానీ ఈ ఆపత్కాలంలో కూడా యాహాజు ఏం చేశారంటే అధికముగా అతిక్రమం చేశారంట. కాబట్టి ఏమైపోయాడంటే అతడు ఓడిపోయాడు. పాపంతో ఇతరు ఒక్కడు పాపం చేయడం పర్వాలేదు, కానీ దేవుని మందిరాన్ని మోపించి ఏం చేశాడంటే అందరినీ పాపులుగా చేసేసాడు. దేవునికి ఏమైనా పనులు కొనసాగించబడ్డారు. కాబట్టి ఏమైపోయారంట, రాజు సమాధులు లేడు, ఎవరో సాధారణమైన వ్యక్తుల సమాధుల్లో రాజుని పెట్టడం ప్రారంభించారు. ఒక ప్రత్యేకంగా ఉండవలసిన అతని యొక్క జీవితాన్ని అనేక ప్రజలకు ఆయాసకరంగా మార్చబడ్డారు. మంచిగా బ్రతికినోడుకు ఒకలాగా, చనిపోయినప్పుడు కూడా ఒకలాగా ఉంటుంది. చాలాతే ఏ మంచి చేయనోడు మనకు చనిపోయాడు అనుకోండి, కీడే చేసినోడు చనిపోయాడు అనుకోండి, ఏమనుకుంటారో తెలుసా? ఇప్పుడు చచ్చాడురా, భూమికి భారం తగ్గింది అనుకుంటారు. 3 గుంపుల వారు ఉంటారు. ఒకడేమో అన్నీ చేస్తారు, పొగుడతారు. రెండోడు ఉంటాడు ఎవరికి చేయడు, అతని కుటుంబం గురించి అది ఎవరికి చేయకపోయినా తాను కుటుంబం బతికాడరా అనుకుంటారు. మూడోడు ఉంటాడు, ఇతను ఏం చేస్తాడంటే ఎవరికి మేలు చేయడం పక్కన పెట్టండి, మిగతా వాళ్ళందరికీ ఏం చేస్తాడంట, కీడు చేస్తాడు. ఈయన్ని మరి ఎక్కువగా తిట్టుకోవడం ప్రారంభిస్తారు. రెండో వాడిని మొదట వాడినేమో మెచ్చుకుంటారు, రెండో వాడిని ఏమో పొగడరు, మూడో వాడిని ఏం చేస్తారు తెలుసా, తిట్టుకోవడం ప్రారంభం. ఎందుకో తెలుసా? వాడు బతకకుండా ఏం చేశాడంటే పక్కన వాడు బ్రతుకుని ఏం చేశాడు, నాశనం చేశాడు. ఈ లోకంలో మనం 2 విధాలంగా ఉండాలి. ఒకటి చేస్తే మేలని చేయాలి, చేయకపోతే కనుక మౌనంగా కూర్చోవాలి. అలా కూర్చుంటేనే మన జీవితం ముందుకు వెళ్ళిద్ది, మన కుటుంబాలు ముందుకు కొనసాగించబడతాయి. కాబట్టి మనం చేయవలసిన పని అంటే దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించాలి. రెండోది, దేవునికి ఏమని చేయకూడదు, దేవునికి ఇష్టమైనదిగా మనం చేయాలి. మూడోది, మనం ఎలా ఉండాలో తెలుసా, దేవునికి ఆధారపడి మనం జీవించాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మన జీవితానికి అనేక ప్రజలకు మార్గదర్శిగా దేవుడు చేస్తాడు. అటు కృప దేవుడు మనకు అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నేను ఆహాజు రాజుగా నేను ఉండకూడదు, ఆహాజు రాజు వెళ్ళినట్టుగా నేను వెళ్ళకూడదు. అయ్యా, దావీదు ఏ రీతికి అయితే వెళ్ళాడు, నా జీవితాన్ని ఆ రీతిగా కొనసాగిస్తాను. అయ్యా, నా ఆలోచన కాదు, కానీ నీ చిత్తం, నీ తలంపు వలె నేను నడుస్తానయ్యా. నీ మీదే నేను ఆధారపడతాను, నీతో నేను జీవితాన్ని కొనసాగిస్తానయ్యా. అయ్యా, నీ మీద ఆధారపడి కొనసాగిస్తానయ్యా. అయ్యా, ఆహాజు రాజులాగా అయ్యా నేను వెళ్ళకూడదు అయ్యా. అయ్యా, నీ మీద ఆధారపడి ఆపత్కాలంలో కూడా మరెక్కువగా పాపం చేశాడు, కానీ నేనైతే ఆపత్కాలంలో కావచ్చు అయ్యా, ఆపత్తు శ్రమలే రాకపోయినా అయ్యా నీ మీద నేను ఆధారపడతానయ్యా, నీతో నేను జీవితాన్ని కొనసాగిస్తానయ్యా. అయ్యా, ఎవరు నేను ఎటు వెళ్ళినా సరే నేనైతే నీతో నేను ఉంటానయ్యా, నీతో నేను జీవితాన్ని కొనసాగిస్తానయ్యా. నీ దృష్టికి నీతి గలవాడుగా నేను ఉంటానయ్యా. అయ్యా, నా నీతిని, నా ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగిన వాడిగా నేను ఉంటానయ్యా. అయ్యా, నీ దృష్టికి విలువైన దానిగా నేను ఉంటానయ్యా, నీ దృష్టికి విలువైన వాడిగా నేను ఉంటానయ్యా. నా విలువను దిగజార్చుకోను అయ్యా, నా విలువను నాశనం చేసుకోనయ్యా. నా వ్యక్తిగతమైన జీవితాన్ని, నా భక్తి జీవితాన్ని నేను నాశనం చేసుకోను. ఆహాజు రాజు నాశనం చేసుకున్నాడు, కానీ నేనైతే నాశనం చేసుకోనయ్యా. అయ్యా, నేను రీతిగా బతుకుతానయ్యా, యథార్థంగా బ్రతుకుతానయ్యా. బ్రతుకున్నంత కాలము యథార్థతను విడిచిపెట్టనయ్యా, నా భక్తిని నేను విడిచిపెట్టనయ్యా. అయ్యా, నీతో నా జీవితాన్ని కొనసాగిస్తానయ్యా. ఆహాజు రాజులాగా నేను బ్రతకూడదండివా. అయ్యా, ఆహాజు రాజులాగా ఏమైనది చేయకూడదయ్యా. నేను నీ మీద ఆధారపడి నీ దృష్టికి విలువైన దానిగా నేను ఉంటానయ్యా, విలువైన వాడిగా నేను ఉంటానయ్యా. ఆ రీతిగా నేను కొనసాగిస్తానని నేను ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతిమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను అయ్యా. ఎప్పుడు దాని కొడుకులో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు అయ్యా. ఈ మాటలు బట్టి స్తోత్రాలు. మీ బిడ్డలందరూ తండ్రివా నీ మాటలు విన్న ఈ మాటలు తండ్రివా మీ వెళ్ళి జీవితంలో ఆస్వాదికరంగా, దీవునికరంగా, ఆస్వాదికరంగా మీ నుంచి నడిపించారు. నిలబెట్టమని ప్రార్థిస్తాను. ఆహాజు వెళ్ళిన మార్గాల్లో వెళ్ళగొడతాను. ఆయన కృప చేతి మిమ్మల్ని నింపి నడిపించి మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆత్మ చేత మమ్మల్ని నింపి ఈ ఆత్మ కార్యాలు జరిగించడానికి ఎలా ఉందో మాకు తెలియదు.
ఈ సంవత్సరం తండ్రి నీ కృపతో నిన్ను నడిపించండి. ఒక బలమైన నీ హస్తాన్ని చాపి నీ కృపను మన మెండుగా మనం అనుగ్రహించండి ప్రార్థిస్తాం. నీ హస్తాన్ని చాపండి. హాజులాగా మేము వెళ్ళకుండా నీకు ఇష్టమైన యోగ్యతను కలిగినవారుగా, నీకు ఇష్టమైన మార్గంలో నడిచేవారుగా మీరే ముందు నడిపించి బలపరచున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు లేచి కంఠత వాక్యాలు చెప్పవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. హల్లెలూయా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 40 వచనాలు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయమును, నీ పూర్ణ ఆత్మను, నీ పూర్ణ మనసును నీ దేవుడైన ప్రభువు అయిన దేవుణ్ణి ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనదియు మొదటి అయినదియు ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ఆమేన్. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 40 వచనాలు. అందుకు ఆయన పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఈ రెండవ ఆజ్ఞ కూడా దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. ఆమేన్. కీర్తనలు. మత్తయి 22వ అధ్యాయము 37, 38, 39, 40 వచనాలు. అందుకు ఆయన నీ పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. ఇది ముఖ్యమైనది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. ఆమె